హలో వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడ్ అకాడమీ. కొన్ని కంపెనీల ప్రాఫిట్లు గత 10 ఏళ్లలో ఎప్పుడూ తగ్గలేదు. ప్రతి సంవత్సరం ప్రాఫిట్ను గత సంవత్సరం కంటే ఇంకా మెరుగుపరుచుకుంటూ వచ్చాయి. అటువంటి కొన్ని కంపెనీల లిస్టులు మీ ముందు ఉంచబోతున్నాను. ఇక్కడ ఈ వీడియోలో ఏ స్టాక్ను బై చేయమని రికమెండ్ చేయడం లేదు. ఇది కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ వీడియో. నా ఎడ్యుకేషనల్ వీడియోస్లో ఇంతకుముందే చెప్పాను, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% కంటే ఎక్కువగా ఉంటే అది ఒక మంచి కంపెనీగా ట్రీట్ అవుతుంది. అలాగే పిఈ రేషియో ఇంత తక్కువగా ఉంటే అది అంత చౌకైన కంపెనీగా పరిగణిస్తారు. అయితే పిఈ రేషియో విషయంలో ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. కొన్ని కంపెనీల పిఈ రేషియో హైగా ఉన్నా ఇంకా వాటి ప్రైస్లు పెరుగుతూనే ఉన్నాయి. తర్వాత షేర్ హోల్డింగ్, ప్రమోటర్స్ల దగ్గర అధికంగా స్టేక్ను కలిగి ఉంటే ఇన్వెస్టర్లకు సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఎఫ్ఐఐ డిఏల దగ్గర కూడా అధికంగా స్టేక్ను కలిగి ఉంటే ఇంకా మంచిది. ఇక డివిడెండ్ ఈల్డ్ విషయానికి వస్తే ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత కంపెనీకి తర్వాత ఇన్వెస్టర్లకు కూడా మంచిది. ఈ లిస్ట్లో మొట్టమొదటి కంపెనీ ఒరాకల్ ఫైనాన్షియల్ సర్వీస్. ఇది ఒక ఐటీ కంపెనీ. దీని యొక్క ప్రమోటర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చూసుకున్నట్టయితే 72% హోల్డింగ్ ప్రమోటర్ల దగ్గర ఉంది. అలాగే ఎఫ్ఐఐడిఏల దగ్గర 17% హోల్డింగ్ ఉంది. అనగా 89% హోల్డింగ్ బిగ్ ప్లేయర్స్ దగ్గరే ఉంది. దీని యొక్క పిఈ రేషియోను చూసుకున్నట్టయితే సెక్టార్ పిఈతో సమానంగా 25 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 28% ఉంది. డివిడెండ్ ఈల్డ్ చాలా ఎక్కువగా 3.61 ఉంది. ప్రస్తుతానికి 52 వీక్ లో దగ్గర 7,000కు దగ్గరలో ఉంది. దీని యొక్క ప్రాఫిట్ని చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం మెరుగుపరుచుకుంటూ వస్తుంది. నెక్స్ట్ మాట్లాడుకుంటే ఐటీ కంపెనీ హెచ్సిఎల్ టెక్. దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చూసుకున్నట్టయితే ప్రమోటర్స్ దగ్గర 61% ఉంటే ఎఫ్ఐఐడిఏల దగ్గర 34%, ఆల్మోస్ట్ 95% బిగ్ ప్లేయర్స్ దగ్గరనే హెచ్సిఎల్ టెక్ యొక్క స్టేక్ ఉంది. ఇక పీ రేషియో సెక్టర్ పీతో సమానంగా 25 ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 25% ఉంది. అదేవిధంగా డివిడెండ్ ఈల్డ్ని చూసుకున్నట్టయితే ఇది కూడా అధికంగా 3.81% ఉంది. హెచ్సిఎల్ టెక్ కూడా గత 10 ఏళ్ల నుంచి తన ప్రాఫిట్ను మెరుగుపరుచుకుంటూ వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎల్టీఐ మైంట్రీ. ఇది కూడా ఐటీ కంపెనీ. దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చూసుకున్నట్టయితే 68% ప్రమోటర్స్ దగ్గర, తర్వాత ఎఫ్ఐఐడిఏల దగ్గర 23% స్టేక్ ఉంది. ఎల్టీఐ మైంట్రీ యొక్క పిఈ రేషియో 26 ఉంటే సెక్టార్ పిఈ 35 ఉంది. దీని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 20% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 1.15% ఉంది. ఇది కూడా గత 10 ఏళ్లలో తన ప్రాఫిట్ను కూడా మెరుగుపరుచుకుంటూ పోతుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సిస్టెంట్. ఇది కూడా ఒక ఐటీ కంపెనీ. దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చూసినట్టయితే 30% ప్రమోటర్ల దగ్గర, అలాగే ఎఫ్ఐఐడిఐల దగ్గర 51% స్టేక్ ఉంది. దీని యొక్క పిఈ రేషియో చూస్తే 52 ఉంది. దీని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 22% ఉంది. దీని యొక్క ప్రాఫిట్ను ఒకసారి చూసినట్టయితే ప్రతి సంవత్సరం ఇది కూడా తన యొక్క ప్రాఫిట్ను మెరుగుపరుచుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ నుంచి హిందుస్థాన్ యూనిలీవర్. ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చూసినట్టయితే 61% హోల్డింగ్ ప్రమోటర్స్ దగ్గర ఉంటే ఎఫ్ఐఐడిఏల దగ్గర 26% స్టేక్ ఉంది. అంటే దాదాపు 87% బిగ్ ప్లేయర్స్ దగ్గరనే దీని యొక్క స్టేక్ అనేది కలిగి ఉంది. దీని యొక్క పిఈ రేషియోని చూస్తే 53 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీని చూసినట్టయితే 21.56, డివిడెండ్ ఈల్డ్ని చూసినట్టయితే 2.16 ఉంది. దీని యొక్క ప్రాఫిట్ను గమనిస్తే ఇది కూడా ప్రతి ఏటా తన ప్రాఫిట్ని మెరుగుపరుచుకుంటూ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీ నెస్లే ఇండియా. దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చూస్తే ప్రమోటర్స్ దగ్గర 62% స్టేక్ ఉంది. ఎఫ్ఐఐడిఐల దగ్గర 21% స్టేక్ ఉంది. దీని యొక్క పిఈ రేషియోని చూస్తే 77 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీని చూస్తే అద్భుతంగా చాలా ఎక్కువ 80% ఉంది. నెస్లే ఇండియా కూడా ప్రతి సంవత్సరం తన ప్రాఫిట్ను పెంచుకుంటూ ఇన్వెస్టర్లకు లాభాలను చేకూరుస్తుంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. దీనికి ఎఫ్ఐఐడిఐల దగ్గరే 84% స్టేక్ ఉంది. ప్రమోటర్స్ దగ్గర ఎటువంటి స్టేక్ అనేది లేదు. దీని యొక్క పిఈ రేషియో 19 మరియు రిటర్న్ ఆన్ ఈక్విటీ 15%. డివిడెండ్ ఈల్డ్ని చూస్తే 1.44%. ఇక ప్రాఫిట్ విషయానికి వస్తే ప్రతి ఏటా అద్భుతంగా తన ప్రాఫిట్ని పెంచుకుంటూ పోతూ ఇన్వెస్టర్లకి లాభాలను పంచుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఫెడరల్ బ్యాంక్. దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్టయితే ప్రమోటర్స్ దగ్గర అయితే ఎటువంటి హోల్డింగ్ లేదు. బట్ ఎఫ్ఐడిఏల దగ్గర 75% స్టేక్ ఉంది. పీ రేషియోని చూసినట్టయితే 17. దీని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 13% ఉంది. ఇది కూడా ప్రతి ఏటా తన ప్రాఫిట్ని పెంచుకుంటూ పోతుంది.
నెక్స్ట్ కేఈఐ ఇండస్ట్రీస్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్స్ దగ్గర 35%, ఎఫ్ఐడిఎస్ దగ్గర 52% స్టేక్ ఉంది. పిఈ రేషియోని చూస్తే 51, తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీని చూస్తే 12% ఉంది. ఇది కూడా ప్రతి సంవత్సరం ప్రాఫిట్ని పెంచుకుంటూ పోతుంది. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫిన్సర్వ్. దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే 58% ప్రమోటర్స్ దగ్గర ఉంటే ఎఫ్ఐడిఏల దగ్గర 18% స్టేక్ ఉంది. ఇక పిఈ రేషియో విషయానికి వస్తే 33 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 12% ఉంది. ఇక ప్రాఫిట్ విషయానికి వస్తే మీరు చూడొచ్చు ప్రతి ఏటా తన ప్రాఫిట్ని పెంచుకుంటూ పోతుంది. బజాజ్ ఫిన్సర్వ్ ఇంతకుముందే తన షేర్ను స్ప్లిట్ చేసుకుంది, తర్వాత అంతే వేగంతో దూసుకెళ్తుంది. నెక్స్ట్ కార్బోరండం యూనివర్సల్. దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చూసినట్టయితే ప్రమోటర్స్ దగ్గర 39% ఉంది. ఎఫ్ఐడిఏల దగ్గర 40% స్టేక్ ఉంది. అలాగే పిఈ రేషియోని చూస్తే సెక్టార్ పిఈతో సమానంగా 65 ఉంది. ఇక రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.3% ఉంది. ఇక ప్రాఫిట్ విషయానికి వస్తే ఇది కూడా తన ప్రాఫిట్ని ప్రతి ఏటా పెంచుకుంటూ పోతుంది. నెక్స్ట్ గ్రైండ్వెల్ నార్టన్. దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్టయితే 60% ప్రమోటర్స్ దగ్గర ఉంటే ఎఫ్ఐడిఐ దగ్గర 24% స్టేక్ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 16% మరియు డివిడెండ్ yield 1.03% ఉంది. దీని యొక్క ప్రాఫిట్ కూడా ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. నెక్స్ట్ అబౌట్ ఇండియా. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే 75% ప్రమోటర్స్ దగ్గర ఉంటే ఎఫ్ఐడిఐల దగ్గర 10% ఉంది. దీని యొక్క పిఈ రేషియో 37, రిటర్న్ ఆన్ ఈక్విటీని చూసినట్టయితే 34% ఉంది. డివిడెండ్ yield 1.74% ఉంది. ఇది తన 52 వీక్ లోకి అత్యంత సమీపంలో ఉంది. అబౌట్ ఇండియా కూడా ప్రాఫిట్ని ప్రతి ఏటా పెంచుకుంటూ పోతుంది. నెక్స్ట్ డిక్సాన్ టెక్. దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్టయితే 29% ప్రమోటర్స్ దగ్గర స్టేక్ ఉంటే ఎఫ్ఐడిఏల దగ్గర 50% స్టేక్ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీని చూసినట్టయితే 36%, తర్వాత పిఈ రేషియో చూసినట్టయితే 43 ఉంది. దీని యొక్క ప్రాఫిట్ని చూసినట్టయితే ఇది కూడా ప్రతి ఏటా తన ప్రాఫిట్ని పెంచుకుంటూ పోతుంది. లాస్ట్లో బజాజ్ హోల్డింగ్. దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్స్ దగ్గర 51%, తర్వాత ఎఫ్ఐడిఏల దగ్గర 18% స్టేక్ ఉంది. అలాగే పిఈ రేషియోని చూసినట్టయితే చాలా తక్కువగా 14, అంటే ఇప్పటికీ ఇది చౌకగా లభిస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 10% ఉంది. దీని యొక్క ప్రాఫిట్ని చూసినట్టయితే ఇది కూడా తన ప్రాఫిట్ని పెంచుతూనే పోతుంది. సో ఈ స్టాక్స్ గత 10 ఏళ్లలో ఎక్కడ కూడా లాస్ను చూపించకుండా తన ప్రాఫిట్ని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతున్నాయి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.